పశ్చిమాసియాలో 8వ రోజు యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య భీకర దాడులు చేసుకుంటున్నారు. టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. గల్ఫ్ దేశాలకు సంబంధించి దాడులు ముమ్మరం చేసింది ఇరాన్. కువైట్, ఖతార్, సౌదీలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పశ్చిమాసియాలో పెను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని 8వ రోజు వందల బాంబులతో భీకరమైన దాడులు నిర్వహించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ బేస్లపై ప్రతీకార దాడులకు దిగింది. టెహ్రాన్ నగరంలో గతంలో ఎన్నడూ లేనంత పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు మున్ముందు మరింత ఉధృతం కానున్నాయని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. నగరంలోని సైనిక స్థావరాలతో పాటు నివాస భవనాలు, కార్ పార్కింగ్ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. టెహ్రాన్ విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్, లెబనాన్ రాజధానులపై విరుచుకుపడగా అమెరికా నౌకాదళం సముద్రంలో ఇరాన్కు చెందిన ఒక డ్రోన్ క్యారియర్ను దహనం చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 1332 మంది మరణించగా వారిలో 181 మంది చిన్నారులున్నట్టు యూనిసెఫ్ ధృవీకరించింది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ నివాస సముదాయం కింద అత్యంత పటిష్టంగా నిర్మించిన భారీ భూగర్భ బంకర్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. మొజాద్, ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించినటువంటి ఖచ్చితమైన సమాచారంతో సుమారు 50 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ బంకర్ యుద్ధ సమయంలో అత్యవసరంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉద్దేశించింది. టెహ్రాన్ నగర వీధుల కింద విస్తరించి ఉన్న ఈ బంకర్లో అనేక ప్రవేశ మార్గాలు, అగ్రశ్రేణి అధికారుల సమావేశ గదులు ఉన్నాయి. అయితే ఆపరేషన్ రోరింగ్ లైన్ లో భాగంగా జరిగినటువంటి ముందస్తు దాడుల్లోనే ఖమేనీ హతమవడంతో ఈయన ఈ బంకర్ను ఉపయోగించుకోలేకపోయారు. ఆయన మరణం తర్వాత ఈ సముదాయాన్ని ఇరాన్ ప్రభుత్వ ఇతర ఉన్నతాధికారులు వాడుతున్నారు. అలాగే అమెరికాకు చెందినటువంటి B-2 స్టెల్త్ బాంబర్లు ఇరాన్ లోపల భూగర్భంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై 2000 పౌండ్ల బరువున్న బాంబులు విడిచాయి. ఈ దాడులతో ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. షిరాజ్ నగరంలోని జీబషహర్ ప్రాంతంలో జరిగిన దాడిలో 20 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. ఇస్ఫహాన్, కోమ్, కెర్మాన్షా నగరాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణి స్థావరాలున్న కెర్మాన్షా పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లలో అత్యధిక భాగాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. కువైట్ తీరంలో అమెరికాకు చెందిన ఒక చమురు ట్యాంకర్పై తాము దాడి చేసినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ ట్యాంకర్ ప్రస్తుతం మంటల్లో చిక్కున్నట్టుగా సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన పొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా దళాలున్న కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లపై వచ్చినటువంటి దాడులను ఆయా దేశాలు తిప్పికొట్టాయి. ఇరాన్పై గత నెల 28న యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్, అమెరికా సాయంతో మొదటి రోజే బీభత్సాన్ని సృష్టించాయి. ఆ రోజు 12 గంటల్లో 900 మిసైల్స్ ను ప్రయోగించాయి. ఈ దాడుల్లో ఖచ్చితత్వం కోసం మావెన్ స్టామ్ సిస్టమ్, పాలంటీర్ మెషిన్ లెర్నింగ్ AI టెక్నాలజీని ఉపయోగించాయి. దీంతో పెద్ద సంఖ్యలో మిసైల్స్ ను వేగంగా ప్రయోగించేందుకు వీలైంది. ఇదే టెక్నాలజీతో అమెరికా 6 రోజుల్లో 2000కు పైగా టార్గెట్లను పెట్టుకుని 1000 మందిని చంపింది. ఇచ్చిన సమాచారం ఆధారంగా డేటాను ఫిల్టర్ చేసి అనుకున్న లక్ష్యాలపై అటాక్ చేసి ఇరాన్లో బీభత్సాన్ని సృష్టించింది.